చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇది చాలాసార్లు మనము ఈ వాక్య పరిచర్య చాలాసార్లు మనం విన్నాం, చదువుకున్నాం. చూడండి, మరి ప్రభువు పదే పదే హెచ్చరిస్తున్న మాట, మన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలంట. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాల. మన దేహము దేవునికి ఆలయమై ఉన్నదంట. మన దేహము దేవునికి ఆలయమై ఉన్నదంట. కాబట్టి దేవునికి దేహము ఆలయమై ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని ప్రభువుకు అర్పించేటప్పుడు, ప్రభువుకు హృదయాన్ని అర్పించేటప్పుడు, దేహాన్ని అర్పించేటప్పుడు, ప్రాణదేహములు ప్రభువుకు అర్పించుకునేటప్పుడు మనలో ఉన్న దేహము, ఆ దేహము దేవుని ఆలయముగా ఉన్నప్పుడు ప్రభువు ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. లేదంటే ఆ ఆలయంలో అనేక రీతిలుగా పాములు, కప్పలు, తేళ్ళు, నానాక చెత్త చెదారము శరీరం యొక్క ఆలయంలో ఉంటే ఆరాధించగలుగుతామా? ఆరాధించగలగలేము. కాబట్టి మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. ఆ దేహమే దేవునికి ఆలయముగా ఉంది. కాబట్టి ఆ ఆలయము ప్రభువు నిమిత్తమై ఆ ప్రభు ఇంపైన సువాసన ఆలయముగా ప్రభు యొక్క కృతజ్ఞత ఆ స్తుతులతో ప్రభువుకు సాష్టాంగపడే నమస్కారం చేస్తూ ఆ ఆలయము ప్రభువుకు విధేయత చూపాలి. కాబట్టి మన దేహంతో దేవుని ఏం చేయాలంట? మహిమపరుస్తూ రావాలి. మన దేహంతో దేవుని మహిమపరుస్తూ రావాలి. చూడండి, అపోస్తుల కార్యములు అంటాడు. అపోస్తుల కార్యములో 2:38 వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, ఒక్క నిమిషం. చదువు. నా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏమంట? ఆ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారంట. చూడండి, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై ఒకవేళ మానవునికి లేకపోతే నమ్మి బాప్తిసం తీసుకోకపోతే వారిలో పరిశుద్ధత ఉండదు. వారిలో ఏముండదు? పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించాడు. చూడండి, మారు మనసు ఉండాలి, పాపక్షమాపణ ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. అంతేకాదు నీటి ద్వారా బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం ద్వారా ప్రభు ఆత్మను పొందుకోవాలి. ప్రభు ఆత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆత్మ ద్వారా మనలో దేహం ఉంది. ఏ దేహము? దేవునికి ఆలయముగా ఉంది. ఆ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు యథావిధిగా మనము ఆరాధించే ఆరాధన ప్రభువుకు ఇంపైన సువాసనగా ఉంటుంది. ప్రభువుకు ఇంపైన సువాసనగా ఉంటుంది. లేకపోతే నమ్మి రక్షణ మారు మనసు పొందని ప్రజల నిమిత్తమై, బిడల నిమిత్తమై ప్రభు ఎంత ఆరాధించిన ఆరాధన ప్రభువుకు ఇంపైనదిగా ఉండదు. కాబట్టి రక్షింపబడిన ప్రతి వారు, మారు మనసు పాపక్షమాపణ పొందిన ప్రతి వారు, నీటి ద్వారా బాప్తిసం పొందిన ప్రతి వారు ప్రభు ఆత్మ పొంది ఉన్నానని ఏం చేయాలా? ప్రభువుకు హృదయం అర్పించుకోవాలా.
ప్రభు ఆత్మ పొంది ఉన్నానని ప్రభువుకు హృదయము అర్పించుకోవాలా. అందుకే అంటున్నాడు చూడండి, చదవండి మరి 39 వచనం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరికంట? మనకును మన పిల్లలకును, మన పిల్లలకే కాదు దూరస్తులకు కూడికనంట. కులము మతము జాతి వర్ణము లేకుండా ప్రతి వారు ఈ వాగ్దానం, ఏ వాగ్దానము? నమ్మి రక్షణ పొంది మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ పొందాలంట. మరి నీటిలో బాప్తిసం తీసుకోవాలంట. ఇది మనకును మన పిల్లలకును దూరస్తులకును అనేక కులము మతము జాతి వర్ణము చెందిన ప్రతి వారికి ప్రభు నిమిత్తమై ఈ వాగ్దానము అనుగ్రహించిన దేవుడిగా ఉంటున్నాడు. మరి ఈ వాగ్దానములో ఎవరైతే మరి ప్రభు నిమిత్తమై నమ్మారో, నమ్మి విశ్వసించారో, విశ్వసించి మారు మనసు పాపక్షమాపణ పొందారో వారు ప్రభువు నిమిత్తమై మన దేహములతో దేవుణ్ణి మహిమపరుస్తాం. లేదంటే మరి ఎంత మనం ఆరాధించిన ప్రభుకు విధేయులం కాలేం. ప్రభు మన ఆరాధన వినడు. అందుకే చూడండి, చదవండి మరి ప్రభు అంటున్నాడు రోమా రాసిన పత్రికలో, రోమా 8:9, రోమా 8వ అధ్యాయము 9. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గల వారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి ఇక్కడ అంటున్నాడు ప్రభు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన శరీరము ఏమై ఉంటుందంట? దేవుని ఆత్మ కలిగి ఉంటుందంట. ఏం కలిగి ఉంటుందంట? అంతేనా కదా? దేవుని ఆత్మ కలిగి ఉంటుంది. ఒకవేళ మరి దేవుని ఆత్మ మనలో లేనప్పుడు మరి ఆయన వాడు కాడు. అంతేకాదు మనది పాప శరీరాకారంతో ఉంటుంది. మన శరీరం ఎలాగుంటుంది? పాపాకార శరీరంతో మరి కలిగి ఉంటాం. అందుకే ఏమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఎవరి ఆత్మ కలిగి ఉండాలా? క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉండాలా. ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉంటామో మరి ఆత్మ ద్వారా పరలోకపు తండ్రికి మరి మనం విధేయులమవుతాం. మన ఆరాధన ప్రభువు వినేవాడిగా ఉంటున్నాడు. మనము సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రభువుకు కృతజ్ఞతాపూర్వకంగా చేసిన మేళ్ళు ఉపకారములు మరి వారం నుండి ఆదివారం నుండి మరి ఆదివారం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన మేలులు ఉపకారములు మనం మరొక కృతజ్ఞతగా మన ప్రాణ దేహములతో దేవుని ఆలయము మరి ఆలయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటుంది అని ఎప్పుడైతే మనం దేవునికి ఆరాధిస్తామో ఆరాధన దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. చూడండి అందుకంటున్నాడు, చదవండి 11 వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మనది ఏమైంది? మన శరీరము మృతమైంది. మన శరీరం కూడా ఏమైంది? మృతం అంటే చనిపోయినదిగా ఉంటుంది. చనిపోయినదిగా ఉంటుంది. ఈ చనిపోయిన శరీరాన్ని మరి తిరిగి అమర్చబడాలి. తిరిగి
అమర్చబడాలి. ఎట్లా అమర్చబడాలి? అది నీతి, భక్తి, విశ్వాస ద్వారా మరి ప్రభు యొక్క ఆత్మ ప్రాణ దేహంలో కలిగి అమర్చబడి మరి నీటి ద్వారా బాప్తిసం పొందినప్పుడు మృతము మరి సజీవమవుతుంది. మృతము సజీవమవుతుంది. మరి ఈ సజీవ యాగముగా ప్రభువైన యేసుక్రీస్తుకు మన ప్రాణదేహములు ఏం చేయాలా? అర్పించుకోవాలా. మన ప్రాణదేహములు మరి ప్రభువుకు అర్పించుకోవాలా. అప్పుడు ప్రభువు నిమిత్తము మనము అనేక రీతిలుగా ప్రభుకు ఆరాధించినప్పటికీ ఆరాధన దేవుడు మరి వినేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అలాగే 1 కొరింథీ రాసిన పత్రికలు అంటాడు 3:16 ఏమంటాడు? 3 1 కొరింథీ రాసిన పత్రిక మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరచకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తను జ్ఞానినని అనుకొని ఎడలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉంటుంది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై ఏమైందట? ఏ ఆలయం అది? ఏ ఆలయం? మన లోపల ఉన్నదే ఆలయం. అది ఏమై ఉందంట? పరిశుద్ధంగా ఉందంట, పరిశుద్ధమై ఉన్నదంట. మరి ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని మరి ఎవరైనా పాడు చేసగలుగుతారా? ఈ లోకంలో ఎన్నో కోట్ల మరి ఆలయాలు ఉన్నాయి కదా, ఎన్నో కోట్ల ఆలయాలు ఉన్నాయి. ఏం ఆలయాలు అవి? శరీర ఆలయములు. ఏం ఆలయములు? శరీర ఆలయములు. మరి ఈ శరీర ఆలయములు మరి ప్రభువు నిమిత్తమై మరి ఎన్ని ఆలయాలు మరి శుద్ధిగా చేయబడి ఉన్నాయి. మరి ఎంతమంది హృదయ ఆలయాలు మరి ప్రభువుకు మరి పరిశుద్ధంగా చేయబడుతున్నాయి. మరి గమనించాలి మనం. ఎందుకంటే మరి ప్రభు చెప్తున్న మాట ఎంతో గొప్పది ఇది కదా. దీన్ని మరి తునీకరించకూడదు, నిర్లక్ష్యం ఆలస్యం చేయకూడదు, మరి దీన్ని అనాలోచనగా ఎంచుకోకూడదు. మరి మనలో ఉన్న హృదయము మరి దేవునికి ఆలయముగా ఉంటుందని మరి అనుకోవాలా లేదా? మరి ఈ ఆలయాన్ని మరి ఎంతోమంది పాడు చేసుకుంటున్నారు, సారాతో పాడు చేసుకుంటున్నాడు, మరి నానా విధ ఆలోచనలతో హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు. మరి లోకంలో ఉన్న వాటిని అనుసరించి మరి లోకంలో కలిసిపోయి అనేక రీతిలుగా పాపంలో, చీకట్లో, అంధకారంలో సంచరిస్తూ మరి శరీర కోరికల ద్వారా ఆ హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? పాడు చేసుకుంటున్నాడు. మానవుడు పాడు చేసుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు మరి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా చేశాడంట. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా చేసి ఈ పరిశుద్ధ ఆలయము, ఆ ఆలయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ఉంచి ఉన్నాడంట. యేసుక్రీస్తు ఆత్మ ఎవరిలో ఉంచి ఉన్నాడు? మనందరిలో ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రభువైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్న హెచ్చరికలో మరి నువ్వు ఎలాగుంటున్నావో, నీ ప్రాణదేహంలో ఎలాగుంటున్నావో, నీ లోపల ఉన్న హృదయము మరి ఎలాగో అది ప్రభువుకి ఇంపైనదిగా ఉంటుందో, మరి లోకాశలు, లోక తలంపులు, లోక పద్ధతుల్లో మరి కలిసిపోయి మరి అనేక రీతిలుగా పాపము, శాపము, దైవగ్రతలో మరి నిండుకొని మరి లోకములో దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటున్నావా? గమనించు, ప్రభువు సెలవిచ్చిన మాట, దేవుని ఆలయము అది ఎంతో పవిత్రముగా ఉంటుంది, అది ఎంతో నిర్దోషముగా ఉంటుంది, అది ఎంతో నిష్కలంకముగా ఉంటుంది, అది పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఏ ఆలయం అది?
పరిశుద్ధమైన ఆలయం. ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడతారో వారు లోకానికి మరి పాపులకి మరి ఏం చేయబడతారంటే ప్రత్యేకంగా ఉంటారంట. దేవుని కొరకు ప్రత్యేకమైన బిడ్డలుగా ఉంటారంట. వారు ఎంతో నిష్ఠ కలిగి ఉంటారు, ఎంతో పవిత్ర కలిగి ఉంటారు, ఎంతో మరి నిర్దోషమైన నిష్కలంకమైన మనసు కలిగి మరి ప్రత్యేకంగా ఉండే ప్రభువుకు ఎల్లప్పుడూ తన ప్రాణదేహంను ఏం చేస్తారు? అర్పించుకునేవారుగా ఉంటున్నారు. మనం కూడా దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలమైన వారం అందరము క్రైస్తవ యొక్క మతము అంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క క్రైస్తవ యొక్క మతం ఎలాంటిదంటే ప్రత్యేకింపబడినది. ఈ ప్రత్యేకతలో నీవు నేను కూడా మరి ఆ ప్రభువైన దేవుని ఆలయం కలిగి ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మ ఆలయంలో మరి ఉండాలని ప్రభు ఎంతగానో కోరుతున్నాడు. కాబట్టి మనము చూడండి, మరి చివరిగా మనము చూసుకుంటే చివరిగా చూసుకుందాము. యోహాను రాసిన పత్రికలో అంటున్నాడు, యోహాను మరి 14వ అధ్యాయం 16 వచనం. యోహాను 14వ అధ్యాయము, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమంటున్నాడు ప్రభువైన దేవుడు? ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపైన ఆత్మ. వేరొక కర్తనంటే వేరొక అంటే వేరొక ఆత్మ అంటే ఇక్కడ బాగా చదవండి, గమనించండి. ఏమంటున్నాడు? అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించున్నాడు. పైన ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకొనుచున్నాను మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి. ఆయన ఎవరు సత్యస్వరూపి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకోవచ్చు. అంటే మరి ఇంకోటి, మనము పాత నిబంధన ప్రకారం చూసుకుంటే దేవుని ఆత్మ ఎక్కడుందంట? జలములపై అల్లాడుచుందంట. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుందంట. అంటే మరి సత్యస్వరూపైన ఆత్మ మరి జలములపై అల్లాడుచున్న మరి ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన మధ్య ఉంచుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడు? మన మధ్య ఉంచుతున్నాడు ఆయన సత్యస్వరూపైన ఆత్మను. కాబట్టి మనము సత్యస్వరూపైన ఆత్మ కలిగి మన మధ్య మరి నివసించుచున్న మరి దేవుని ఆత్మ కలిగి మనము విధేయులం కావాలి, ప్రభు పిల్లలం కావాలి, ప్రభు బిడ్డలంగా మరి ప్రత్యేకించబడాలి. ప్రభు కొరకు అన్ని విధాలుగా మరి మనల్ని మనము తగ్గించుకుని దీనులమై లోకంలో వేరుపడి మరి ప్రత్యేకంగా ప్రభు కొరకు మరి మన ప్రాణదేహంలో అర్పించుకుంటుండాలి. లేదంటే మనం వస్తున్నాం పోతున్నాం అనుకుంటే ఏదో నేను ఆరాధించినది చాలే, నేను ఆరాధించిన కాడికి ఆరాధించినా అని మనం ఒకవేళ అనుకుంటే ప్రభు ఆరాధన వినడు. ప్రభువుకు అటు ఆరాధన మరి ఇంపైన సువాసనగా ఉండదు. కాబట్టి ప్రభు నిమిత్తమై మనము ఏం చేయాలంటే ప్రభువుకు మరి అన్ని విధాలుగా హృదయ ప్రాణదేహంలో ఏం చేయాలా? అర్పించుకోవాలి. చివరిగా మనం చూసుకుందాము. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక మరి 6:16. 2 కొరింథీ రాసిన పత్రిక 6:16 చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు
చెప్పుచున్నాడు. ఏమంట? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొంతిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఉన్నాము కదా. కాబట్టి అందుకే దేవుని ఆలయమును అంటే ఆలయమునకు విగ్రహముతో ఏమి పొంతిక. విగ్రహం అంటే ఏంది? లోకంలో విగ్రహాలు దండుకుంటున్నాయి, అవి కాదు. విగ్రహంతో ఏది పొంతిక అంటే దేవుని ఆలయం. ఇంతవరకు ఆలయము దేవుని ఆత్మ, దేవుని మరి మన శరీర ప్రాణదేహంలో ఏమై ఉన్నామంట? దేవుని ఆలయం. మరి దేవుని ఆలయంకు విగ్రహంకు ఏం పొంతిక అంటే మనలో ఏ విగ్రహం ఉంది? విగ్రహం అంటే విగ్రహం అనుకోకరి. విగ్రహం అంటే విగ్రహం కాదు, అది కాదు. మనలో ఉన్న విగ్రహము ఏది? అది మనలో ఉన్న విగ్రహము. ఒకరికి తాగుబోతుంది ఒక విగ్రహంగా ఉంటుంది, ఒకరికి వ్యభిచారం చేసేది ఒక విగ్రహంగా ఉంటుంది, ఒకరికి అబద్ధం ఆడేది ఒక విగ్రహంగా ఉంటుంది. అన్ని విధాలుగా లోకంలో కలిసిపోయి పాపంతో మరి సంచరించే అదే ఒక విగ్రహంగా ఉంటుంది. మరి హృదయ ప్రాణదేహంలో మరి దేవునికి అలాగూ ఒకవేళ ఉంటే, మన ఆత్మ ప్రాణదేహ ఆలయంలో ఒకవేళ అవి ఉంటే, ఆ విగ్రహాలు ఉంటే నీ దేవునికి ఆయనకి మనకి ఏమి పొంతిక లేదు. దేవునికి మనకి ఏది పొంతిక లేదు. కాబట్టి ప్రభు ఆలయం నిమిత్తమై మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలా. మరి పరిశుద్ధపరచబడి నిర్దోషమైన నిష్కలంకమైన మరి రక్తంతో పాపుల్లో చేరక ప్రత్యేకమైన రక్తంలో ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడి శుద్ధీకరించబడి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము మరి అన్ని విధాలుగా మన ప్రాణదేహంలో ప్రభువుకు ఆలయముగా మరి అర్పించుకోవాలి. చివరిగా మరి 1 కొరింథీ రాసిన పత్రిక 6:19 ఏమి మనం చూసుకున్నాం? మొదటిగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన దేహంతో దేవుని ఏం చేయాలంట? మహిమపరచాల. కాబట్టి ప్రభు పిల్లలముగా మనము ప్రభువుకు అర్పించే హృదయం ప్రాణదేహములు మరి ప్రభువు మరి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ యొక్క ఆత్మ ప్రాణ దేహములు మన మధ్య మనలో ఉంచున్నాడు. మనం గుడిక పరిశుద్ధులంగా ప్రభువుకు మరి మన ప్రాణదేహంలో మరి సాష్టాంగపడుతూ నమస్కారం చేస్తూ ప్రభువుకు ఇంపైన ఆరాధన మరి మనము గుడిక మన జీవిత కాలమంతయు ప్రభువుకు హృదయము అర్పించుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. మనం లేచి నిలబడి పాట పాడుకుందాం.